brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తోతాపురి ఈసారి తోక జాడిస్తోంది. సీజన్లోనూ చిరెత్తిస్తోంది. కనీసం మద్దతు ధర లేకపోవడం రైతులను కుదిపేస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు ఈ మామిడి రకం రెండు రాష్ట్రాలకు హాట్ టాపిక్ అయి కూర్చుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏపీ సీఎం చంద్రబాబుకు ఏకంగా ఒక లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంతకీ తోతాపురికి వచ్చిన తంటాలేంటి? ఏపీ కర్ణాటక మధ్య ఉత్తరాలు దేనికి? అలా ఎలా సార్? కర్ణాటక తోతాపురి మామిడిపై ఏపీలో నిషేధం ఎలా విధిస్తారు? సడన్ గా ఎందుకు ఈ నిర్ణయం? మీ నిర్ణయం వల్ల మా రాష్ట్రంలో రైతులు తెగ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలాది మంది రైతుల జీవనోపాధిని దెబ్బతీసేలా ఉంది మీ నిర్ణయం. ఇప్పటికైనా ఆలోచించి ఓ మంచి నిర్ణయానికి రావాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కర్ణాటక మ్యాంగోని ఏపీలోనికి రానివ్వకపోవడంపై కాస్త ఘాటుగానే లెటర్ ద్వారా స్పందించారు సిద్ధరామయ్య. మరి ఈ ఏడాదే కర్ణాటక తోతాపురిని ఏపీలో ఎందుకు నిషేధించారు అనంటే దానికి ఓ పెద్ద రీజనే ఉంది. ఏపీలో మామిడికి గిరాకీ లేకపోవడమే ప్రధాన కారణమంటోంది ఏపీ ప్రభుత్వం. ఏపీలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా పండించే ఈ తోతాపురి మ్యాంగోకి ఈసారి బహిరంగ మార్కెట్లో గిరాకీ బాగా తగ్గింది. ప్రతి సీజన్లో ఈ టైంకి మంచి ధర పలికే తోతాపురి మామిడి ఈసారి బిత్తరచూపులు చూస్తుండడంతో రైతుల భవిష్యత్తు అగమ్య గోచరమైంది. గత ఏడాది టన్ను 30,000 రూపాయలు పలగ్గా ఈసారి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని సైతం కలుపుకొని కేవలం 12,000 రూపాయలు మాత్రమే పలకడంతో రైతన్నలు లబోదిబం అంటున్నారు. దీంతో కష్టాలు మరింత ఎక్కువ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మామిడి రకాలను ప్రభుత్వం నిషేధించింది. మరీ ముఖ్యంగా ప్రతి ఏడాది కర్ణాటక నుంచి ఎక్కువ మొత్తంలో ఏపీకి వస్తూ తక్కువ ధరకే కస్టమర్ల బ్యాగుల్లోకి వెళ్తున్న తోతాపురిని రాష్ట్రంలోని రానివ్వద్దు అంటూ ఆదేశాలిచ్చింది. అయితే ఇప్పుడు ఇదే నిర్ణయం కర్ణాటకకు కాస్త కోపం తెప్పించింది. ఈసారి గిరాకీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మామిడి రైతులను ఆదుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది ఏపీ సర్కార్. కర్ణాటక నుంచి తోతాపురి దిగుమతి చేసుకుంటే ఆ మామిడి పండ్లనే జనం ఎక్కువగా కొంటున్నారని, ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అందుకే ఈ నిర్ణయానికి వచ్చామంటోంది ఏపీ సర్కార్. అయితే మామిడి రైతుల సమస్యలపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు ఎలాగైనా సరే రైతన్నలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కింద మీద పడి రైతన్నలకు న్యాయం చేస్తామంటున్నారు ఆయన. ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి పండింది 5.5 లక్షల మెట్రిక్ టన్నులు. దానికి కూడా ధర పడిపోయింది. కంపెనీలకు అడిగితే 7 రూపాయల కంటే ఎక్కువ మేము కేజీ కొనమంటున్నారు. రైతులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీల మీద ఒత్తిడి చేసి కేజీకి మీరు 8 రూపాయలు పెట్టి కొనండి, మేము ఒక 4 రూపాయలు ఇస్తాం, 12 రూపాయలు ధరకు తొక్కకుండా కేజీ కొనమని ఆదేశాలు ఇచ్చాం. ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. మొత్తంగా తోతాపురి మ్యాంగో రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది. ఎప్పటిలాగే దిగుమతి చేసుకోకపోతే తమ రైతులు నష్టపోతారని కర్ణాటక, ఈ ఏడాది దిగుమతి చేసుకుంటే నట్టెట్టా మునుగుతామని ఏపీ, ఇలా రెండు రాష్ట్రాల ప్రతినిధులు ఇలా ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో, తోతాపురి ఇంకెన్ని తంటాలు తెచ్చిపెడుతుందో చూడాలి.